ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మీకు మంచి టిఫిన్ చేయాలనిపిస్తుందా, టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, హోటల్ స్టైల్లో అలా ఏమైనా అనిపిస్తుందా? అలాంటి రెసిపీ దోశ. ఎవరండి దోశ ఇష్టపడని వాళ్ళు? చిన్న పెద్ద ముసలి గుక్క అందరం ఇష్టపడే రెసిపీ దోశ. అందులోని మంచి ప్రోటీను ఉన్న దోశ అండి. చెప్పుకోండి చూద్దాం. పెసరట్టు చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి పెసరట్టు. దానికోసం ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పెసలు, మినపప్పు, కాసిన్ని బియ్యం, మెంతులు. ఇవి మెయిన్గా. వీటిని ముందుగా మనము నానబెట్టుకోవాలి. కనీసము 7 నుండి 8 గంటలు, 9 గంటలు నాన్న పర్వాలేదండి. ఆ విధంగా నానబెట్టుకునేలా చూసుకోవాలి. ఇప్పుడు వీటికి కొలతలు వచ్చేసి ఇది 1 కప్పు మినపప్పు తీసుకున్నాం. 1 కప్పు మనము నీటిలో వేసేస్తున్నాం. అదేవిధంగా ఈ కప్పుతోని 3 కప్పులు పెసలు తీసుకున్నానండి. పెసలు కూడా కలిపి ఇందులోనే వేసి నానబెట్టుకోవాలి. 1 కప్పుకి 3 కప్పుల పెసలు. తర్వాత వచ్చేసి బియ్యం 1/2 కప్పేనండి, ఎక్కువ లేదు. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు ఓకే అవాయిడ్ చేయండి, ఏం అవసరం లేదు. కానీ బియ్యం వేసుకుంటున్నా, నేనైతే వేస్తానండి కాసిన్ని. ఇదొక రెసిపీ అనమాట, బియ్యం వేసి చూపించడం మీకు పెసరట్లో ఇదొకటి. అలాగే మెంతులు, ఇవి కూడా 1/2 స్పూన్ మెంతులు వేసి మంచిగా మనము ఇవి ఒక 2-3 టైమ్స్ బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నాలండి. చెప్పాను కదా, 7 నుండి 8 గంటల పాటు మంచిగా నానబెట్టుకోవాలి. 2 టైమ్స్ బాగా కడిగి నీళ్లు వంపేసి మంచిగా నీళ్లు పెట్టి అలాగే వదిలేసేయాలి. 7-8 గంటలు నానిన తర్వాత వాటిని మంచిగా మిక్సీ వేసుకుందాం. సరేనా? హాయ్, హలో. మనం పెసరట్టుకు నానేసుకున్నాం కదండి 7-8 గంటల పాటు. మంచిగా నానిపోయినాయి. ఈ విధంగా పెసరపప్పు, మినపప్పు, కాసిన బియ్యం. ఇప్పుడు వీటిని మనం గ్రైండర్ మిక్సీ కానీ వేసుకుందాం. నేనైతే మిక్సీ వేసుకుంటున్నానండి. మీకు ఇంట్లో గ్రైండర్ ఉంటే గ్రైండర్ వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. లేదంటే రుబ్బుకునే వాళ్ళు ఉంటే రుబ్బుకుంటారు. ఇప్పటికి ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనకు మిక్సీనే బెస్ట్ ఆఫర్. ఈ విధంగా వీటన్నిటిని మంచిగా జార్లో వేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి ఒక 2-3, ఇది వచ్చేసి అల్లం 1 ఇంచు, జీలకర్ర 1 స్పూన్. ఇది ఈ జార్కి మాత్రమే సరిపోతుందండి. నేను ఇది మాత్రమే మసాలా పట్టుకొని వేసుకుంటాను. మిగతా పిండి పక్కన పెట్టేసుకొని తర్వాత నేను మళ్ళీ దోశ వేసుకోవాలన్నప్పుడు ఈ 3టిని మాత్రమే మిక్సీ వేసుకొని మరి పిండిలో కలిపి దోశ వేసుకున్నాం. ఎందుకంటే అంతా పిండి అయిపోదు కదండి, ఒకేసారి అయిపోదు. కాబట్టి అలా మొత్తం కలిపి పెట్టడం వల్ల పిండి కాస్త అటు ఇటు అవ్వచ్చు. ఈ విధంగా ఎప్పటికప్పుడు మనం మసాలా కలుపుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. వీటిని మిక్సీ వేసేసుకుందాం. మీకు కాస్త మెదగడానికి ఇబ్బందిగా ఉంటే ఇందులోకి కాసిన్ని వాటర్ వేసుకోవచ్చండి. వాటర్ వేసుకోండి. వావ్, పిండి ఈ విధంగా మనము మెత్తగా వేసేసుకుంటే మనకి మంచి టేస్టీ పెసరట్టు తయారైపోయినట్లే టేస్ట్ చేస్తాం. ఓకేనా? ఈ విధంగా మిగతా పిండినంతా మనం మిక్సీ వేసుకుందాం. ఓకే అండి, మిక్సీ వేసుకున్నాము. ఇది వచ్చేసి మనము అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకున్న పిండి. ఇది వచ్చేసి అవి వేయకుండా చేసుకున్న పిండి అన్నమాట. మనకి ఎంత కావాలో అంత అప్పుడు మనం కావాల్సినంత మసాలాని ఇందులోకి కలుపుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు మనము సాల్ట్ మాత్రమే వేసుకొని ఎంచాక పెసరట్టు వేసేసుకుంటాం. తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. 1 స్పూన్ పడుతుంది ఈజీగా. ఇంకా పెసరట్టు వేసేసుకుంటాం.
ఓకే అండి, మనం పిండి అంతా కలుపుకున్నాం, రెడీ చేసుకున్నాం. ఇప్పుడు నేను పెనం వేడి చేశాను పెసరట్టు వేసుకోవడానికి. మనం పెసరట్టు వేసేద్దాం. ఈ విధంగా 1 లేదా 1.5 గంట పిండి వేసుకొని మంచిగా పెసరట్టు వేసేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి పెసరట్టు. అందులోకి మంచిగా ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 2 లేదా 3 పెసరట్లు తినేసి 1 కప్పు కాఫీ తాగామంటే వారే వా, టిఫిన్ కంప్లీట్ అయిపోయినట్లే, అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. సింపుల్. రాత్రి పిండి అంతా మనం నానబెట్టేసుకొని పెసరట్టుకు పిండి అప్పుడే మిక్సీ పట్టుకొని వేసుకుంటే సరిపోతుందండి, మనకేమీ ఎక్స్ట్రా అవసరం లేదు. ఈ విధంగా అన్నీ వేసి తీసుకోవాలి. నెయ్యితో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పెసరట్టు. ఓకే అండి, మనం పెసరట్టు తిప్పేసుకుందాం. ఇలాగే మర్చి కూడా తినొచ్చు, కావాలనుకుంటే కూడా ఈ విధంగా మరో సైడ్ కూడా మనం కలుపుకోవచ్చు. ఎవరికి ఏ టేస్ట్ నచ్చుతుందో ఆ విధంగా దోశ వేసుకొని తినొచ్చు పెసరట్టు. పలుసగా వేసుకుంటే బాగుంటుందండి. పెసరట్టు మందం ఉంటే అది పిండిలాగా అనిపిస్తుంది పెసరపిండి, కాబట్టి కాస్త పలుసగా వేసుకుంటేనే బాగుంటుంది. వావ్, ఇది అండి మన టేస్టీ పెసరట్టు. చూసారా? మీకు కూడా ఈ వీడియో మొత్తం చూడండి, తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.